వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఎన్డీఏ విజయాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోడీ. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తో ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధి. సీఎం చంద్రబాబు. విజయ్ రాజకీయ విజయంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు. నరేంద్ర మోడీ ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ సాధిస్తున్న వరుస విజయాలు ప్రజల్లో తమ ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ సేవాభావం మరియు అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న కార్యక్రమాలు ప్రజలతో పార్టీ అనుబంధాన్ని మరింత బలపరిచాయని తెలిపారు. సుశాసనం అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్న బీజేపీ ఎన్డీఏపై ప్రజల మద్దతు రోజురోజుకి పెరుగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. असम के इतिहास की बहुत बड़ी घटना है। असम के टी गार्डन्स वाले क्षेत्रों में भी बीजेपी को अभूतपूर्व समर्थन मिला है। श्रीमंत शंकर देव जी, महायोद्धा लसित बोरफुकन जी, बोडोभा उपेंद्र नाथ ब्रह्मा जी, भूपेन हजारिका जी, ऐसे अनेक महान व्यक्तित्वों से प्रेरणा लेते हुए असम अपने विकास की रफ्तार अब और बढ़ाएगा। साथियों, साल 2021 में हमने पुडुचेरी की जनता के सामने बेस्ट पुडुचेरी का विजन रखा था। पुडुचेरी की जनता ने उस विजन पर विश्वास जताया, हमें अपना आशीर्वाद दिया था। पिछले 5 वर्षों में हमारी एनडीए सरकार ने पूरी निष्ठा और समर्पण के साथ इस विजन को गति देने का काम किया और आज एक बार फिर पुडुचेरी की जनता ने एनडीए पर अपना विश्वास व्यक्त किया है। मैं पुडुचेरी के युवाओं को, मेहनती फिशरमैन साथियों को भी विश्वास दिलाता हूं, एनडीए सरकार आपके उज्जवल भविष्य के लिए निरंतर काम करती रहेगी। पुडुचेरी के हर परिवार की समृद्धि, यही हमारा संकल्प है। साथियों, आज देश के 20 से ज्यादा राज्यों में भाजपा एनडीए की सरकारें हैं। हमारा मंत्र है नागरिक देवो भव। हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा भरोसा कर रही है।
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్ లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖ చిత్రాన్ని మారుస్తుంది. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది. తమిళగ వెట్రి కలిగం టీవీకి అధినేత విజయ్ చెన్నైలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో ప్రభుత్వ ఏర్పాటైన ఆయన చర్చించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే 108 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 10 స్థానాలు కావాల్సి ఉంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కాలువ ఆధునీకరణ పనులు 370 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గాల్లో సాగునీరు మరియు త్రాగునీటి అవసరాలను తీర్చేలా కాలువను విస్తరించి ఆధునీకరించనున్నారు. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు దీర్ఘకాలిక ఉపశమనం కలిగించడమే ఇలా ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి గుంటూరు కాలువ పనులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. దీనివల్ల గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్గా ఆయకట్టు వచ్చి 75,000 ఎకరాల ఆయకట్టుకి మంచి నీరు వస్తుంది. అదేవిధంగా అడిషనల్గా ఒక 40-50 గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసింది ఈ ఛానల్ మోడర్నైజేషన్. ఈ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఈ 47 కిలోమీటర్లు ఏదైతే గుంటూరు ఛానల్ ఉందో అందులో లాస్ట్ 10 కిలోమీటర్లు అంటే 37 నుంచి 47 కిలోమీటర్ల మధ్య ఛానల్ విడ్త్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఈ ఛానల్ కింద ఎక్స్టెన్షన్ చేసినా కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న లాస్ట్ 10 కిలోమీటర్లలో ఇంకొక 50 ఎకరాల పైన ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని వెడల్పు చేయటం, అదేవిధంగా మొత్తం మిగిలిన దగ్గర వెడల్పు బాగానే ఉంది. వీటితో పాటు బండ్స్, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కట్టల్ని స్ట్రెంథన్ చేయటం, ఎందుకంటే ఇది 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుంటూరు ఛానల్ ఇప్పుడు ఉన్నది ఏదైతే దీన్ని బండ్స్ స్ట్రెంథన్ చేయటం, అదేవిధంగా 287 స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ కెనాల్ మీద ఏదైతే కానీ పాతాయి. ఈ 287 స్ట్రక్చర్స్ సరిగా లేవు, వాటన్నిటినీ మళ్ళీ కూడా రీబిల్డ్ చేయటం, అదేవిధంగా స్లోప్ తీసుకోవటం. స్లోప్ తీసుకుంటే కొద్దిగా వాటర్ కిందకి వెళ్ళి గుర్రపు డెక్క కనుక మళ్ళీ పెరగకుండా చూస్తే మనకు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి గుంటూరు ఛానల్కి ఇచ్చినటువంటి వాటర్ 4 TMC వాటర్ ఇచ్చారు. అందులో ఈ స్లోప్ లేకపోవటం వల్ల కానీ గుర్రపు డెక్క వల్ల కానీ కేవలం 1.5 TMC మాత్రమే మనం ఈరోజు వాడుకుంటా ఉన్నాం. సో ఈ 4 TMC వాటర్ని ఉపయోగించుకునే విధంగా 370 కోట్ల రూపాయలతోటి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఈ పార్లమెంటు నియోజకవర్గ తరపున, రైతుల తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. తాగునీరు పెరిగితే ఈ రోజున మీరు తీసుకుంటే ఈ ప్రాంతంలో రైతులు వరి సాగు చేసుకుంటా ఉన్నారు, మొక్కజొన్న చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎకరానికి వాళ్ళకి వరికో 10,000, మొక్కజొన్నకో 15,000 తీసుకుంటే ఎకరానికి ఒక 20 నుంచి 25,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఈ నీళ్లు పెరగడం వల్ల ఈళ్లు పెరిగితే కనీసం ఎకరాకు ఇంకొక 10,000 రూపాయలు పెరిగితే ఒక్కొక్క ఎకరాకి ఒక రైతుకు 35,000 రూపాయల ఆదాయం అన్న పెరిగితే వాళ్ళకి జీవితం బాగుంటుంది. అదేవిధంగా ఈళ్లు పెరగటంతో వాళ్ళ భూములకు కూడా విలువలు పెరుగుతాయి. ఆ విధంగా రైతులందరూ కూడా
ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశం. కేఏ పాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు విజయ్ రాజకీయ విజయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేఏ పాల్ మాట్లాడుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన విజయం పెద్ద రాజకీయ మార్పు సంకేతమని చెప్పారు. ఇది కేవలం సినీ క్రేజ్ కాదు, ప్రజల్లో మార్పు కోరుకునే భావజాలం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. యువత కొత్త నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. And then finally, you see what I said on the day, February 22nd, I said, Mr. Stalin, if you don't call tomorrow, if you don't change, you will become ex-chief minister, just like Jayalalitha became in 2004. Because if their heart is not changed after election, Mr. Stalin will become ex-chief minister like Jayalalitha. If this chief minister does not support, God will put new chief minister after 2 months. పిలిస్తా విజయ్ వచ్చేసును, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాము. Repented 2014, I campaigned against, he won. Same like 2024, Mr. Y.S. Jagan Mohan Reddy, who refused to meet and host. I said it January 9th, and 2024 June, he became ex-chief minister. Here is the warning to our Telugu chief ministers or any politician. You come against God's work. What happened to Y.S. Rajshekar Reddy in 2009? Vanished from the earth. Lost his life. Hundreds of examples, not one, all over the world. Don't go against peace, don't go against charities, don't go against societies. Today, our Telugu chief ministers still politically using their political power, legal power to do illegal activities against the ancient pattern Pentecostal church gospel to the unreached millions and our peace meeting. Be careful. Don't stand against God. You will be wiped out of this map, or your political party will be wiped out. With God, all things are possible. And Vijay, blessed are the meek. I even offered him money, 150 to 200 crore. He said, no, Dr. Paul, I only want your blessings. After I become chief minister, let us develop Tamil Nadu. I am here standing with the next chief minister of Tamil Nadu, Vijay Joseph. Put him on the map, introduce him to the world leaders, and develop the state of Tamil Nadu. Don't compromise, Vijay. God is with you. People are with you. Truth is with you. I am with you. Thank you very much. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కీలక ప్రకటన చేశారు. బీసీ కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మే 9 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రాకముందే బీసీ జనగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు మద్దతు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం నిబద్ధత చూపడం లేదని విమర్శించారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్, అవసరమైన నిత్యావసర సరుకుల ధరల పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ద్రవ్యోల్బణం అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీసీ కులగణన, తెలంగాణ రాజకీయాలు, కేంద్రంపై వి హనుమంతరావు చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను ప్రధానమంత్రిని కోరుతున్నా. ఇవాళ గతంలో నేను 3 సార్లు మిమ్మల్ని కలిశాము. 3 సార్లు ఒకటి అడిగిన మా జనాభా 60% ఉన్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, అదేవిధంగా సెపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, అదేవిధంగా కులగణ కూడా జరగాలంటే ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు నేను 2008లో చేస్తా అన్నాడు. కానీ ఆయన చేయలే. కానీ ఇవాళ జనగణ జరుగుతున్నది. ఆ గజెట్లో ఎస్సీ ఎస్టీ పేరు ఉన్నది, కానీ ఓబీసీని టోటల్గా తీసేయడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఎక్కడ లేదు. కానీ మొన్న జరిగినటువంటి నిన్న ఫలితాలు చూస్తుంటే ఉత్తర భారతంలో నీకు అవకాశం వచ్చింది, సరిపెట్టావు. దానికంటే ముందు ఒక అమెండ్మెంట్ బిల్ పాస్ చేసుకున్నావు. అదేవిధంగా ఏది ఒక అమెండ్మెంట్ బిల్తో పాటు 3 తలాక్ కూడా బిల్ పాస్ చేసుకున్నావు. దానికంటే ముందు 370 పాస్ చేసుకున్నావు, సరిపెట్టేసినావు. సరే, ఏది జరిగినా కానీ ఇవాళ మా రాష్ట్రంలో రాహుల్ గాంధీ సందేశం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఆయన కులంగానే జరిపాడు. దాని
సర్వే కూడా చేయించాడు, 150 కోట్లు పెట్టాడు. అసెంబ్లీలో క్యాబినెట్లో నిర్ణయం అసెంబ్లీలో పాస్ చేసి అది ఆర్డినెన్స్ తీస్తే కోల్డ్ స్టోరేజ్లో వేసినటువంటి గవర్నర్ ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారే వచ్చి ఢిల్లీలో ధర్నా కూడా చేశారు జంతర్ మంతర్లో. కనుక ఇవాళ ఆ సంటెన్ తీశారు కాబట్టి ఇవాళ నా దగ్గరికి ఇన్యూమినేషన్లో మున్సిపల్ అధికారులు వచ్చారు. నాది మీరు చెప్పండి అంటే నేను చెప్పా, మాది న్యాయం జరిగే వరకు మా కులాన్నే మా బీసీలనే అనగదొక్కాలని ఆలోచన చేస్తున్నటువంటి ఏది నరేంద్ర మోడీ గారికి నేను ఉత్తరం రాశా. అయ్యా ఇప్పటికన్నా నీ ఆలోచన ఉన్నదా లేదా? ఎస్సీ ఎస్టీలకు పెట్టినాం కానీ ఓబీసీ అనే కాలం పెట్టలేదు కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేయనని చెప్పాను. అదేవిధంగా నేను ఒకటే కోరిక, అది ప్రధానమంత్రి గారికి రాసిన, అమిత్ షాకు రాసిన, ఇక ఆఖరిలో ఆయన 8వ తేదీ వరకు దీని సంగతి నాకు తెలియకపోతే యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందని పోరాడుతూ ఉన్నారు. కనుక వారి ఒత్తిడి తప్పనిసరిగా ఓబీసీ ఎంపీ గతంలో ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే దాని ద్వారా తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించడం శోచనీయమని ఆయన అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల హక్కులను దెబ్బతీశారని ఆరోపించారు. మంగళవారం తణుకు మండల కోమరవరం గ్రామంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రతో పాటు రైతుల ఫోటోలు ముద్రించి పారదర్శకంగా అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిచేసి రైతులకు న్యాయం చేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. 2027 నాటికి రీసర్వే పూర్తి చేసి ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 390 మంది రైతులకు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకి న్యాయం చేసే విధంగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టాదారు పుస్తకాలన్నీ కూడా రాజముద్రతో మీ పేరుతో మీ ఫోటోతో అందించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద కూడా ఆయన బొమ్మ, ఎక్కడికి వెళ్ళినా 3 రంగులు కనపడింది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడింది. స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో కూడా కోడిగుడ్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకునేవాడు. సో ఆ విధంగా బొమ్మల పిచ్చితో 5 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించి అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. భూ సర్వే పేరుతో సరిహద్దు రాళ్ళు పొలాల్లో రాళ్ళు వేశారు. ఆ విధంగా రోజు 2000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఆ రోజు వాళ్ళ ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారో మనందరం కూడా అనుభవించాం. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి మన భూమి మీద మనకు హక్కులు లేకుండా చేసే ఆలోచన చేశారు. మన తలరాత్ర బాగోకుండా అదే ప్రభుత్వం వచ్చుంటే ఇప్పటికి మన పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి ప్రపంచ బ్యాంకుకో ఎవరికో తాకట్టు పెట్టి పుస్తకాలన్నీ నాయే అని చెప్పేవాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి అవకతవకలన్నీ కూడా సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్రతో మీ ఫోటోతో మీ పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వాళ్ళు దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చారో ఆ చట్టాలను కూడా రద్దు చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సర్వేలు కూడా 2027కి ప్రతి గ్రామంలోనూ కూడా రీసర్వే పూర్తి చేసి రైతులందరికీ కూడా రాజముద్రతో కూడినటువంటి పట్టా పుస్తకాలు అందించే విధానం ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఈరోజు ప్రతి నెల కూడా 9వ తేదీ లోపు ఏ గ్రామంలో సర్వే పూర్తయి ఏ గ్రామానికి పాస్ పుస్తకాలు వస్తాయో ఆ గ్రామంలో నేను ఇక్కడ స్థానికంగా శాసనసభ్యునిగా స్వయంగా నేను వెళ్ళి ఆ పట్టా పాస్ పుస్తకాలన్నీ కూడా రైతులకు అందించడం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి 9వ తారీఖు లోపు ఆయన కూడా ఈ పట్టాదారు పుస్తకాలు అందించడం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా విజయం సాధించిన విద్యార్థులకు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఘన సత్కారం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ విజయానికి ప్రధాన కారణమైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యుడు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేయడం, విద్యార్థులను షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్లుగా విభజించి ప్రత్యేక శిక్షణ అందించేలా చేసిన చర్యల ఫలితమే కారణమన్నారు. అమలాపురం గంధం పల్లంరాజు నివాసంలో పెద్దల సమక్షంలో విద్యార్థులకు ఘనంగా సన్మానించి ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో మన కోనసీమ జిల్లా స్టూడెంట్స్ మరి మొదటి స్థానం రావడం మనందరికీ చాలా ఆనందదాయకం. మరి ఈరోజు 500 దాటి అందరికీ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ 590 మార్కులు దాటి వచ్చిన 12 మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసి వాళ్ళకి సన్మానించడం, అభినందించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విద్యార్థులు అభినందిస్తే ఇంకా ప్రోత్సాహంతో ముందుకెళ్తారనే మంచి ఉద్దేశంతో మా టీచర్లు కానీ మా నాయకులు గణేష్ గారు కానీ అందరూ సలహాల మేరకు అందరినీ అభినందించడం జరిగింది. ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైన ఉపాధ్యాయులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రం బాగుండాలంటే విద్యార్థులు మంచి చదువులు చదివి పై స్థాయికి రావాలి. మంచి స్థాయి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అన్న మంచి ఆలోచనతో మరి మన నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మంచి డెవలప్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన ఏర్పాటు చేసినందుకు దానికి నిదర్శనంగా ఈరోజు ఆ ఫలితం అందరూ 590 మార్కులు పైచీలకు వచ్చిందంటే మరి నారా లోకేష్ గారిని మనం అందరూ అభిమానించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు గల శ్రీ అంజంజు వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమము, హారతులు, ధూపదీప నైవేద్యం ఆలయ అర్చకులచే నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోటే సాయి ప్రసాద్, ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.